గుర్తించని త్యాగానికి గుడ్ బై. ఈ కథను రచించిన వారు శ్రీ శీలా వీర్రాజు గారు. ఈ కథ ప్రచురణ కాలము 1976. ఓ మహారాణి, తీరిగ్గా తర్వాత చదువుకుందుగానిలే, ముందా డాబా మీద ఎండబెట్టిన వడియాలు పట్టుకురా, వర్షం వచ్చేట్టు ఉంది. తలెత్తి చూసింది కస్తూరి. నోటితో వేసిన ఆజ్ఞని కళ్ళతో ఖాయపరుస్తున్నట్టుగా చూస్తూ నిల్చుంది తల్లి. నిజమే, తను మహారాణే. ఓ విశాల హృదయ సామ్రాజ్యానికి తను మహారాణిననే సంగతి అమ్మకు తెలుసుండదు. తెలుసుంటే ఇలా అనుండేది కాదు అనుకుంది కస్తూరి. చేసేవాళ్ళుంటే కాలెలా కదుపుతుంది? గుళ్ళో దేవతలాగా కూర్చోబెట్టి చేసేవాళ్ళున్నారుగా. చెల్లెలు దమయంతి విసుక్కుంటూ ఎంతకీ కదలని కస్తూరిని కొరకరా చూస్తూ డాబా మీదకి వెళ్ళింది వడియాలు తీసుకురావడానికి. కస్తూరి తనలో తనే నవ్వుకుంది. నిజమే, తను దేవతే. తన్ని గాఢంగా అభిమానించి ఆరాధించే భక్తుడు ఒకడున్నాడని, నిజంగా గుళ్ళో దేవతలాగే ఆరాధిస్తుంటాడని, అవసరమైతే ప్రాణాల్ని సైతం తనకు నైవేద్యంగా అర్పిస్తాడని చెల్లెలికి తెలీదు. తెలిస్తే అలా అనుండదు అనుకుంది కస్తూరి. మెల్లిగా లేచి డాబా మీదకి వెళ్ళింది. అప్పటికే దమయంతి వడియాలన్నిటినీ పోగేస్తోంది. కస్తూరి కూడా తాను చెయ్యి వేసి సాయం చేయబోయింది గాని, ఇంతోటి పన్ని ఇద్దరు చెయ్యాలా? అక్కర్లేదులే, నువ్వెళ్ళు, నేను చేసుకోగలను అని చెల్లెలు అనేసరికి మారు మాట్లాడకుండా నిల్చుండిపోయింది. దమయంతి వడియాలు తీసుకుని కిందకి వెళ్ళిపోయింది. డాబా మీద కస్తూరి ఒక్కర్తే ఉంది. సాయంకాలం మబ్బులతో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ఆ డాబా ఆమెకు చాలా ఇష్టం. ఆ ఇంట్లో ఆమె ఎక్కువగా ప్రేమించేది ఆ డాబానే. అక్కల కన్నా, చెల్లెలి కన్నా, తమ్ముడి కన్నా, తల్లిదండ్రుల కన్నా ఆమెకు ఆ డాబా అంటేనే ఎక్కువ ఇష్టం. ఆ డాబా మీద నుంచి ఆకాశంలోని అందమైన మబ్బుల్ని చూడొచ్చు, నక్షత్రాల్ని చూడొచ్చు. సంతోషం ఎక్కువైతే ఏకాంతంగా కూనిరాగాలు తీసుకోవచ్చు. దుఃఖం ముంచుకొస్తే తనవి తీరా ఒంటరిగా ఏడవచ్చు. అందుకే ఆ డాబా అంటే ఆమెకు అంత ఇష్టం. కస్తూరి సన్నగా కూనిరాగాలు తీస్తోంది. సంతోషమే తప్ప సంగీతం లేని కంఠంతో. పాటలు పాడడం చేత కాని కస్తూరి కూనిరాగాలు తీస్తోంది. మనసుకు రాగాల తాళ్లు కట్టి ఆనందపు ఉయ్యాల వేసి ఊపుతోంది. డాబా పిట్టగోడ దాటి, గోడ పక్క బాదం చెట్టు చిటారు కొమ్మ దాటి, తెల్లని మేఘాల నల్లంచులు దాటి నీలాకాశంలోకి ఆ ఉయ్యాల ఊగుతోంది. ఆమె అకస్మాత్తుగా కూనిరాగం ఆపేసింది. రమణరావు నిజంగా తనని అతని హృదయ సామ్రాజ్యానికి మహారాణిని చేసుకుంటాడా? తన్ని దేవతలా చూసుకుంటాడా? తనది కేవలం భ్రాంతి కాదు కదా. 3 ఏళ్లుగా అతను చూపుతున్న అభిమానాన్ని కస్తూరి గుర్తు చేసుకుంది. అతని కళ్ళల్లో ఆరాధన, అభిమానం, అతని మాటల్లో ఆత్మీయత, గౌరవం, అతని చేతల్లో నిజాయితీ, సాన్నిహిత్యం, ఇవన్నీ ఆమె గుర్తు చేసుకుంది. క్రితం రోజున అతను ఇచ్చిన న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులో అతను ఏం రాశాడో ఆమెకు కంటతా వచ్చు. 15 సార్లన్నా ఆమె దాన్ని చదువుకుంది. ఈ నూతన సంవత్సరం అన్ని విధాలా మీకు శుభకరం కావాలని, మన పరిచయానికి ఒక అర్థాన్ని, నిండుదనాన్ని కలిగించాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ శ్రేయోభిలాషి ఎంవిబి రమణరావు. ఆ మాటల్లోంచి చూస్తే అతని మనసు కెలెడియోస్కోప్లో కనిపించినట్టు అన్ని కోణాల్లోనూ అతి మనోహరంగా, అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. పదే పదే ఆ వాక్యాల్ని ఆమె చదువుకుంది. అవి ఆమెకు కంటతా వచ్చేశాయి కూడా. జీవితాన్ని అసహించుకోవడానికి కాదు, ప్రేమించడానికి. మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే ఇతరుల్ని మాత్రం మీరెలా ప్రేమించగలరు అని చెప్పి తనను తాను అసహించుకోవడం మాన్పి ప్రేమించగలగడం నేర్పాడు. జీవితం మీద నిరుత్సాహాన్ని పోగొట్టి ఆశగా జీవించడం అలవాటు చేశాడు. తన్ని ప్రేమించే హృదయం, అభిమానించే చల్లని మనసు ఒకటి ఉందని మెల్లమెల్లగా తెలిసి వస్తున్నప్పుడు తన చుట్టూ పాతుకున్న నిరాశముళ్ళ కంచెల్ని ఒక్కటొక్కటే తీసిపారేసి నచ్చిన పూల మొక్కల్ని నాటుకుంది. వాటికి ఆత్మీయతానురాగాల్ని ఎరువులుగా వేసి ఏపుగా పెంచింది. ఎప్పుడూ అవి అందమైన రంగురంగుల పూలను పోయడం మొదలెడతాయి. ఆహ్లాదకరమైన రకరకాల సువాసనల్ని వెదజల్లుతాయి. ఆ రోజు గురించే ఆమె ఆశగా ఎదురు చూస్తోంది. నిజానికి ఆమె నిరీక్షణకు ఆవిడే పూర్తిగా బాధ్యురాలు. ఎన్నోసార్లు రమణరావు ఆమెను
మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి. వీలు చూసుకుని చెబితే ఎక్కడికైనా వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం అని అడిగాడు. అతను చెప్పదలుచుకున్నదేమిటో ఆమె ఊహించగలదు కనుక అలాగేలేండి అంటూ దాటేస్తూ వచ్చింది. అలా దాటేయడానికి కారణం ఆమె పరిస్థితులే. వర్షం ప్రారంభమైంది. ఒకటి ఒకటి చొప్పున చినుకులు రాలుతున్నాయి. కస్తూరి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగింది. మెట్ల దగ్గర పై మెట్టు మీద నిల్చుని ఉంది కస్తూరి చిన్నక్క రేవతి. అయిపోయిందా ఊహావిహారం? అరడజను సార్లైనా పిలిచాను, పలుకుతేనా? ఏ రాకుమారుడి ఝాసలో ఉన్నావో మరి వెంటనే వినిపించుకోవడానికి. సరే గాని అమ్మ పిలుస్తోంది పద. కిందకు దిగిపోయింది కస్తూరి. తల్లి దగ్గరకు వెళ్తే మరేం లేదు, నీకు పండక్కి అడ్వాన్స్ ఇస్తారు కాబోలు, దాని గురించి దరఖాస్తు పెట్టలేకపోయావా? పెద్ద పండగ దగ్గర పడుతోంది కదా, మీ చిన్న బావకి పండక్కి డబ్బు పంపించాలి అంది తల్లి. పెళ్లి కాకుండానే ఇలా పెట్టుపోతలవి ఎందుకో అర్థం కాలేదు కస్తూరికి. ఏమన్నా అంటే చిన్నక్క అన్నం తినడం మానేస్తుంది. అంతటితో సరిపెట్టే రకం కూడా కాదు. తనను చూసి అసూయపడిపోతున్నావని ముఖం ఎదుటే అనేస్తుంది. 3-4 సార్లు అలా అనేసింది కూడా. నిజానికి ఆ సంబంధం స్థిరపడ్డానికి తనే కారణం అనే సంగతి చిన్నక్కకి తెలుసు. తల్లికి ఇష్టం లేకపోతే తనే నచ్చచెప్పి ఒప్పించిన విషయం చిన్నక్కకి తెలుసు. ఆ విషయం తెలిసి కూడా తను ఆమెను చూసి అసూయపడిపోతోందని అనుకోవడం, అలా నిర్మోహమాటంగా బయటికే అనేయడం ఏమిటి? అందుకే తల్లి పండగ అడ్వాన్స్ గురించి చెప్తే మరో మాట మాట్లాడకుండా అలాగేలే రేపు అప్లై చేస్తాను అనేసింది కస్తూరి. నిజానికి ఆమె ఆ డబ్బు గురించి 3 రోజుల కిందటే అప్లై చేసింది. ఇంట్లో ఆడపిల్లలున్నారు కదా, కుట్టు మిషన్ ఒకటి ఉంటే బాగుంటుందని వాయిదాల మీద కొనుక్కుందాం అనుకుంది. దానికి ముందుగా డబ్బు కట్టాలంటే ఫెస్టివల్ అడ్వాన్స్ గురించి పెట్టింది. ఇప్పుడు ఈ విషయం చెప్పినా ఎవరూ వినరు. కాబోయే చిన్నలుడికి బట్టలే ముఖ్యం అంటారు. మాట జారి అందరిలోనూ చెడ్డదాన్ని కావడం ఎందుకులే అనుకుంది కస్తూరి. ఆ రాత్రి భోజనం చేశాక వారపత్రిక చదువుదామని తీసి కూర్చుంది. కానీ ఆమె ధ్యాస అంతా ఇంట్లో వాళ్ల చర్చ మీదే ఉంది. ఆ చర్చ వాళ్ళ నాన్నగారికి వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ గురించి. ఎంట్రీలు సరిగా లేక రిటైర్ అయిన ఏణ్ణర్థానికి ఆ డబ్బు చేతికి వచ్చింది. ఆ డబ్బును ఏం చేయాలా అని చర్చ. పెద్దది ఉత్తరం రాసింది కదండి, అల్లుడు హడావిడి చేస్తున్నాడని. ఎలాగో అతనికి ఇవ్వాలి కదా, ఓ 2000 పంపించి మిగతాది రెండో దాని పెళ్లికని బ్యాంకులో వెయ్యండి అంది కస్తూరి తల్లి. దాని పెళ్లికి ఆ మాత్రం చాలుతుందా? ఎలాగూ ఊళ్ళో ఉన్న ఆ ఇల్లు కాస్త అమ్ముకోక తప్పదు అన్నాడు కస్తూరి తండ్రి. ఏదో దాని పెళ్లి కాస్త అయిపోతే కాస్తంత ఊపిరి తీసుకోవచ్చు. కస్తూరి గురించి ఆట్టే ఆలోచించక్కర్లేదు. ఎలాగూ ఉద్యోగం చేస్తోంది కదా, నెల 4 రాళ్లు వెనకేసుకోమంటే సరి. ఎటొచ్చి దమయంతి గురించే చింత అంతానో అంది తల్లి. ఇప్పటినుంచి ఎందుకే బెంబేలు పడిపోతావు? దాని చదువు పూర్తయి పెళ్లి చేయాల్సి వచ్చేసరికి సూరిగాడు చేతికి అందొస్తాడు కదా, మరేం పర్వాలేదు అన్నాడు తండ్రి. తండ్రికి పెద్ద కూతురంటే ఇష్టం, తల్లికి రెండోది 4వది అంటే ఇష్టం. తమ్ముడంటే 4 ఆడపిల్లల తర్వాత పుట్టాడని ఇంటిల్లిపాదికి ఇష్టమే. ఎటొచ్చి తనంటేనే ఎవరికీ ఇష్టం లేదు అనుకుంది కస్తూరి. ఉక్రోషంతో అక్కడి నుంచి లేచి వెళ్ళి నిద్రపోదామని పక్కపరుచుకొని పడుకుందే గాని ఆమెకు మాటి మాటికి తల్లి మాటలే గుర్తుకొస్తున్నాయి. తను ఉద్యోగం చేస్తోంది గనక తన గురించి ఇంట్లో వాళ్ళు ఆట్టే పట్టించుకోనక్కర్లేదా? 3 ఏళ్ల బట్టి ఉద్యోగం చేస్తుంటే 5 రూపాయలైనా తన గురించి వెనకేసుకోలేకపోయిందే. చిన్నక్కకి చూసిన సంబంధం లాంటిది తనకు రావాలంటే 10,000 ఎప్పటికి కూడబెట్టుకోగలదు తను? జీతం రాగానే తన ఖర్చుకి 25 రూపాయలు తీసుకుని మిగతాది అమ్మ చేతుల్లోనే పెడుతున్నట్టు ఆమెకు తెలుసు కదా. తనెలా దాచుకోగలదని అమ్మ అనుకుంటోంది. కస్తూరికి తల్లి మీద కోపం వచ్చింది. కానీ అంతలోనే అది ఎగిరిపోయింది. ఇంటి పరిస్థితులు తలుచుకున్నప్పుడు తన మీద తనకే జాలేస్తుంది, కానీ ఎవరి మీద కోపం రాదు. 2 ఏళ్ల కిందట తండ్రి గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయి ఓ చిన్న ప్రైవేట్ ఫర్మ్లో చేరాడు. కస్తూరి పెద్దక్క పెళ్ళై సంసారం చేసుకుంటున్నా ఆరోగ్యం బాగోక తరచూ పుట్టింట్లోనే ఉంటోంది. కస్తూరి చిన్నక్క టైపిస్ట్గా ఉద్యోగం చేసేది. కానీ ఆమెకు పెళ్లి స్థిరపడ్డాక కాబోయే బావగారు ఆమెను ఉద్యోగం మానిపించేయమన్నారు. అందుకని మానేసింది.
వెంటనే పెళ్లి చేసేయడానికా? అతనికన్నా పెద్దతనికి పెళ్లి కాలేదు. అతనికైతే గాని ఈయనకు చేయరు. 4వ అమ్మాయి దమయంతి బీఎస్సీ చదువుతోంది. ఆఖరివాడు సూర్యం పాలిటెక్నిక్ చదువుతున్నాడు. మరో 2 ఏళ్లు పోతే గాని అతని చేతికి అందిరాడు. సంసారం ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ. నిజమే, అమ్మ చెప్పినట్టు నెల నెలా కొంత బ్యాంకులో వేసుకుని జాగ్రత్త పడ్డం అవసరమే. తనకు కాకపోతే చెల్లెలకైనా ఆ డబ్బు ఉపయోగిస్తుంది. ఇంట్లో ఎంతిచ్చినా మిగలదు అనుకుంది కస్తూరి. రేపు జీతం అందుకోగానే ఆ పని చేయాలి అని నిర్ణయించుకుంది. మర్నాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఆ వివరాలవి రమణరావుని కనుక్కుంది. అతను నవ్వుతూనే, ఏమిటండోయ్ విశేషం? డబ్బు దాస్తున్నారంటే ఏదో స్వార్థం ఉందన్నమాటే అన్నాడు. అవసరానికి ఇంట్లో ఉపయోగిస్తుందని అంది. ఇంటికొస్తూ అతని మాటల్ని తలుచుకుని నవ్వుకుంది. భలే ఊహించేశాడే అనుకుంది. తల్లికి డబ్బు ఇస్తున్నప్పుడు తన ఖర్చుకి 25 కాక మరో 25 కూడా అట్టే పెట్టుకుని మరీ ఇచ్చింది. రేపు ఆఫీస్కి 1 గంట లేట్ పర్మిషన్ పెట్టి బ్యాంకుకు వెళదాంలే అనుకుంది. తీరా భోజనాల దగ్గర, అక్క ఓ 20 రూపాయలుంటే ఇస్తావా? అర్జెంటుగా కావాలి అని తమ్ముడు అడిగితే, అలాగేరా అంది. తమ్ముడంటే ఆమెకు చాలా అభిమానం. స్కూల్ ఫైనల్ అయ్యాక ఇక చదువు ఆపించేసి ఏ టైపో నేర్పి ఉద్యోగంలో పెట్టేద్దామని వాళ్ళ నాన్నగారు అనుకున్నప్పుడు, ఆడపిల్లని చదివిస్తున్నారు కదా, వీణ్ణి చదివించండి అని చెప్పి పట్టుపట్టి పాలిటెక్నిక్లో చేర్పించింది. చదువుకు అయ్యే ఖర్చులన్నీ తండ్రే సర్దుకుంటూ వస్తున్నా చిల్లర ఖర్చులవి కస్తూరి ఆదుకుంటోంది. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం వచ్చే నెలకి వాయిదా వేసుకుంది కస్తూరి. 4-5 రోజుల తర్వాత ఆఫీసులో రమణరావు మాటల సందర్భంలో, ఇంతకీ బ్యాంకులో ఎంత దాచారు అని అడిగితే, ఎక్కడండి అనుకోకుండా ఏవో ఖర్చులొచ్చాయి, కుదరలేదు, ఏమిటో ఏదనుకున్నా జరగడం లేదండి అంది. అతను ఆశ్చర్యంగా చూశాడు. అంత నిరుత్సాహంగా, నిరాశగా ఈ మధ్య ఆమె మాట్లాడలేదు. ఆమె కూడా అలా అనాలనుకోలేదు. పొద్దున్న ఆఫీస్కు టైం అయిపోయిందని, వంట కాకపోతే అలాగే వచ్చేసిందేమో. మనసంతా చికాగ్గా ఉంది. ఆ రోజంతా ఆమె డల్గా కూర్చోవడం రమణరావు చూశాడు. సాయంకాలం ఆఫీసు విడిచిపెట్టిన తర్వాత ఇంటికి బయలుదేరుతుండగా మెట్ల దగ్గర ఎవరూ లేకుండా చూసి మడతపెట్టిన ఓ కాగితం ఆమెకిచ్చాడు రమణరావు. ఎన్నోసార్లు ఎంతో సన్నిహితంగా అతనితో మాట్లాడినా ఎప్పుడూ కలగని భయం ఆనాడు ఆమె ఆ కాగితం అందుకుంటుంటే కలిగింది. దాన్ని హ్యాండ్ బ్యాగ్లో పడేసుకుని గబగబా బస్టాప్కి వెళ్ళింది. బస్సు ఎంతకీ రాకపోతే, వచ్చి కూడా ఖాళీ లేదని ఎవరినీ ఎక్కించుకోకుండా వెళ్ళిపోతే మరో బస్సు గురించి ఎదురు చూడలేక రిక్షా కట్టించుకుని ఇంటికి చేరుకుంది. కాళ్ళు చేతులు కడుక్కుని హడావిడిగా టిఫిన్ తినేసి ఆ ఉత్తరం డాబా మీద చదువుకుందామని ఓ వారపత్రికలో పెట్టుకుని వెళ్ళింది గాని ఆమె వెనకనే చెల్లెలు రావడంతో వీలు పడలేదు. ఇంట్లో ఏకాంతంగా చదువుకునే స్థలం లేకపోవడం వల్ల వాళ్ల చిన్నక్క కళ్ళ పడకుండా ఉండడం కష్టం కనుక అందరూ పడుకునే వరకు ఆమె ఆ ఉత్తరాన్ని విప్పలేకపోయింది. ఆ ఉత్తరాన్ని విప్పుతున్నప్పుడు ఆమె చేతులు వణికాయి. గుండె గబగబా కొట్టుకుంది. కస్తూరి గారు, మీతో ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలని ఎన్నిసార్లు అడిగినా మీరు దాటేస్తూ వస్తున్నారు. ఈసారి అలా దాటేయడానికి వీల్లేదు. ఈ విషయం నాకు చాలా ముఖ్యమైనది. చాలా కాలంగా మీకు చెప్పాలనుకుంటున్నది. మీకు చెప్పి వివరంగా మీతో మాట్లాడాల్సింది. నేనేం చెప్తానో బహుశా మీరు ఊహించే ఉంటారనుకుంటాను. నన్ను గురించి మీకు బాగా తెలుసు. 3 ఏళ్లుగా నన్ను చూస్తూనే ఉన్నారు. నా అంతట నేను ఎవరికీ సన్నిహితంగా వెళ్ళను. కానీ ఎందువల్లనో నాకు తెలియకుండానే మీకు సన్నిహితంగా వచ్చేశాను. ప్రేమను గురించి ప్రతివాడు తేలిగ్గా మాట్లాడే ఈ రోజుల్లో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తే మీకు నవ్వు రావచ్చు. కానీ నేను మాత్రం మిమ్మల్ని చిత్తశుద్ధితో ప్రేమిస్తున్నాను. ఈ విషయం చాలా రోజుల కిందటే చెప్పాలనుకున్నా ఇప్పటికి గానీ వీలు పడలేదు. చాలాసార్లు మీతో తీరిగ్గా మాట్లాడాలనిపిస్తే మీరు పట్టించుకోకపోవడం వల్ల మీకు ఇష్టమో కాదో తెలియక ఇలా ఉత్తరం రాస్తున్నాను. రేపు సాయంకాలం వీలు చూసుకుని మీరు వస్తే తీరిగ్గా మాట్లాడుకుందాం. ఆఫీస్ అయిపోయాక రామకృష్ణ మిషన్ దగ్గరికి రండి. ఇద్దరం కలిసి బయలుదేరితే ఆఫీసులో ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. విడివిడిగా అక్కడికి చేరుకుందాం. సాయంకాలం వేళ అక్కడికి రావడం మీకు ఇబ్బంది అనిపిస్తే కొద్దిగా చీకటి పడుతుండగా రండి. మీ గురించి 8 వరకు అక్కడే ఎదురు చూస్తుంటాను.
ప్రేమను గురించి మాట్లాడుకోవడానికి కాదు మిమ్మల్ని అక్కడికి రమ్మనడం, అంతకన్నా ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుకోవడానికి. ఇది చాలా అర్జెంటు విషయం, అలక్ష్యం చెయ్యరని భావిస్తాను. రేపు వీలుంటే మన భూతద్దం కళ్ళద్దాల సూపర్నెంట్ సెక్షన్లో లేకుంటే మరోసారి ఈ విషయం మీకు గుర్తు చేస్తాను. తప్పక వస్తారు కదూ, మీ రమణరావు. కస్తూరి ఆ ఉత్తరాన్ని అలాగే చేత్తో పట్టుకుని చాలాసేపు కూర్చుండిపోయింది. తొలిసారి నడక నేర్చిన పసిపాప కళ్ళల్లో లాంటి ఆనందం, పడిపోతాననే భయం ఆమె కళ్ళల్లో అల్లుకున్నాయి. ఇంద్రధనుస్సు విరిసిన ఆకాశం వైపు ఎగిరిపోతున్న ఊహల్ని భయం పగ్గాలు వేసి గట్టిగా బిగించి పట్టుకుంది. పగ్గాలు తెగిపోయాయి, ఊహలు ఎగిరిపోయాయి. మరోసారి ఉత్తరం చదువుకుని నిద్రపోయింది. ఉదయం అందమైన కలల పురిటి వాసనల్లోంచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచింది. ఎప్పుడూ లేనిది ఆ రోజు ఆఫీస్కి వచ్చేటప్పుడు ఏం చీర కట్టుకోవాలా అని 5 నిమిషాలు తటపటాయించింది. ఆఫీసులో సమయం చూసుకుని రమణరావు సాయంకాలం వస్తున్నారా అని అడిగాడు. ఆమె సమాధానంగా చిరునవ్వు నవ్వింది. ఆఫీస్ విడిచిపెట్టడానికి పావుగంట ముందుగానే రమణరావు వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు వస్తారు కదూ అన్నట్టు కళ్ళతోనే అడిగి మరీ వెళ్ళాడు. ఆఫీస్ విడిచిపెట్టగానే కస్తూరి అక్కడికి బయలుదేరలేదు. ఆలస్యం చేద్దామని బజార్లో పని చూసుకుని తీరిగ్గా అతను చెప్పిన చోటికి వెళ్లేసరికి చిరు చీకటి పడింది. అక్కడ ఆమె గురించే ఎదురు చూస్తున్నాడతను. ఇద్దరూ ఇసుకలోకెళ్ళి కూర్చున్నారు. సముద్రం మీద నుంచి విరిగిన కెరటాల తుంపర జల్లు జల్లుగా ఎగిరొస్తోంది. ఆమె వస్తూ వస్తూ కొనుక్కుని తల్లో పెట్టుకున్న సింహాచలం సంపెంగల వాసనలు వాళ్ల చుట్టూ వలయాలు తిరుగుతూ ఆలోచనల ఆట కట్టిస్తున్నాయి. ఉదయం ఎప్పుడో భోంచేసి వచ్చారు, ఆకలిస్తోందేమో, ముందు ఈ టిఫిన్ తినండి, తర్వాత తీరిగ్గా మనం మాట్లాడుకుందాం అన్నాడు రమణరావు టిఫిన్ పొట్లాలు విప్పుతూ. నిజమే, ఆమెకు ఆకలిగానే ఉంది. అందుకే రమణరావు అంటే ఆమెకి ఇష్టం. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తాడతను. సభ్యతకి ఎందుకండి ఇవన్నీ అని అన్నా అతని ఎదుట పెట్టినప్పుడు మారు మాట్లాడకుండానే తీసుకుంది. ఎప్పటినుంచో మిమ్మల్ని ఇక్కడికి రప్పిద్దామనుకుంటే చివరికి ఇవాల్టికి వచ్చారు అన్నాడు రమణరావు తాను చెప్పబోతున్న దానికి నాందిగా. ఆమె టిఫిన్ తీసుకుంటూ ఆలకిస్తోంది. 3 రోజుల కిందటే ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఓ 15 రోజులు సెలవు పెట్టి వస్తే 1/2 డజన్ వరకు పెళ్లి సంబంధాలు వచ్చి ఉన్నాయి, చూసుకోవచ్చు అని మా నాన్నగారు ఉత్తరం రాశారు. గత ఏడాది నుంచి ఆయన అలా ఉత్తరాలు రాయడం, నేను సెలవు దొరకలేదని అదని ఇదని చెప్పి దాటేయడం జరుగుతోంది. కానీ ఈసారి మాత్రం చాలా ఘాటుగా రాశారు ఆయన. నేను రాకపోతే తనే ఏదో ఒకటి స్థిరపరుస్తారట. అందుకనే నాకు కంగారు పుట్టింది. మీ నిర్ణయం ఏమిటో వీలైనంత తొందరగా తెలుసుకుని మీతో వివరంగా మాట్లాడాలని చెప్పి ఇలా ఇక్కడికి రప్పించాను. నా విషయాలు ఇంచుమించు అన్నీ మీకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలియచేసే ఉన్నాను. ఈ 2-3 ఏళ్ల పరిచయంలోనూ మీరు నన్ను చాలా సన్నిహితంగా పరిశీలించే ఉంటారు. నా మనస్తత్వం మీకు బాగా అర్థమై ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. కస్తూరి పొలబారి ఒకటే దగ్గుతుంటే అతను సోడా కుర్రాన్ని ఎక్కేశాడు. ఆమె సోడా తాగిన తర్వాత ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఆమె ఏమీ చెప్పకపోయేసరికి అతనే మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. ఈ పెళ్లికి మొదట్లో మా ఇంట్లో అభ్యంతరం చెప్పినా 1-2 ఏళ్లలో వాళ్లే సర్దుకుపోతారు. మా వాళ్ల మనస్తత్వం నాకు బాగా తెలుసు. ఒకవేళ వాళ్ళు సర్దుకుపోకపోయినా ఇబ్బందేమీ లేదు. వాళ్ల మీద ఆధారపడి నేనేమీ లేను. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. వాళ్ళు కూడా ఆర్థికంగా నా మీద ఆధారపడి లేరు. ఏమంటారు? మనం వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఆమె వెంటనే ఏం మాట్లాడలేదు. ఆ మసక వెలుతుర్లో ఆమెనే చూస్తూ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఇష్టం లేకపోవడం అంటూ లేదనుకోండి, కానీ నా పరిస్థితులే నన్నేమీ మాట్లాడనివ్వడం లేదు. మీకు తెలీదు రమణరావు గారు, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అందామె. బాధ్యతలు ప్రతి వారికి ఉంటాయి. ఆ బాధ్యతల పేరుతో మిమ్మల్ని కష్టపెట్టుకోవడం బాగోలేదు అన్నాడతను. అలా కాదులేండి, నా పెళ్లికి వాటికి సంబంధం ఉంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నా స్వార్థాన్నే చూసుకున్న దాన్ని అవుతాను గాని నా మీద ఆశలు పెట్టుకున్న ఇంట్లో వాళ్ళ శ్రేయస్సు ఆలోచించిన దాన్ని కాను. మా నాన్నగారు రిటైర్ అయి ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. చెల్లెలు తమ్ముడు చదువుకుంటున్నారు. వచ్చే ఎండల్లో మా చిన్నక్క పెళ్లి చేయాలనుకుంటున్నాం. మా పెద్దక్కకి ఎప్పుడూ అనారోగ్యమే. ఇలాంటి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకుని ఆ ఇంటిని
ఎలా గాలికి వదిలేయగలను చెప్పండి? కనీసం 2 ఏళ్ల పాటైనా నేను ఇంటిని ఆదుకోవాలి. అప్పటికి మా తమ్ముడు చేతికి అంది వస్తాడు. మా చెల్లెలు చదువు పూర్తవుతుంది. మీరు ఎంతకాలం ఆగమన్నా ఆగడానికి సిద్ధంగానే ఉన్నాను. అందుకే మీరు ఎన్నిసార్లు దాటేసినా తొందర పెట్టలేదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. సంగతంతా మీకు వివరించాను కదా. ఎంత మాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేని పరిస్థితి. అందువల్లనే మిమ్మల్ని ఇలా తొందర పెట్టి ఇరకాటంలో పెట్టాల్సి వస్తోంది. రమణరావు గారు, మిమ్మల్ని నేను దూరం చేసుకోవాలనుకోవడం లేదు. మీ అంత మంచివారిని, నన్ను ఇంతగా అభిమానించే మిమ్మల్ని నేను కల్లో కూడా దూరం చేసుకోలేను. కానీ ఒక్క విషయం, నా గురించి ఒక్క 2 ఏళ్లు మీరు ఓపిక పట్టలేరు? రమణరావు ఏమీ మాట్లాడలేకపోయాడు. మంచి మాటలతో బంధించేసినట్టుగా అతని ఇబ్బందిగా కాసేపు కూర్చుని, ఇంతకీ మీరు పెళ్లిని వాయిదా వేయడానికి కారణం మీ బాధ్యతలే కదా. ఓ పని చేయండి, పెళ్లి చేసుకున్న 2 ఏళ్ల పాటు మీ బాధ్యత మీరు నెరవేరుస్తూనే ఉండండి అన్నాడు. కస్తూరి అర్థం కానట్టు చూసింది. మీ తమ్ముడు అందొచ్చే వరకు మీ జీతం మీ వాళ్ళకే ఇచ్చేయండి. నా జీతం ఉండనే ఉంది కదా. మనిద్దరికీ ఆ మాత్రం చాలదా? రమణరావు గారు, ఆమె కంఠం బొంగురుపోయింది. భక్తితో, పారవస్యంతో కంఠం మూగపోయినట్టు ఆమె మాట్లాడలేకపోయింది. ఆముదపు దీపాల మసక వెలుతుర్లో గర్భగుడిలోని మూల విరాట్టును చూసినట్టు కళ్ళు పొడుచుకుని మరీ చూసింది అతన్ని. ఏమంటారు? అలా చెయ్యొచ్చు కదా, 2 సమస్యలు తీరిపోతాయి అన్నాడు రమణరావు. చెయ్యొచ్చు అనుకోండి, కానీ నా బాధ్యతలు తీరడం ఒక్కటే సమస్య కాదు కదా. ఇంకా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మా చిన్నక్కకి ఈ ఎండల్లో పెళ్లి చేయాలనుకుంటున్నాం. సంబంధం నిశ్చయమైంది. మన పెళ్లి వల్ల అది ఆగిపోయినా ఆగిపోవచ్చు. నాకన్నా పెద్దదానికి పెళ్లి కాకుండా నేనెలా చేసుకుంటాను? అదీ కాక ఈ పెళ్లి చేసుకోవడానికి మా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. అలాంటప్పుడు నేనిచ్చే డబ్బు మాత్రం వాళ్ళు ఎందుకు పుచ్చుకుంటారు? పుచ్చుకోరు. అందువల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మా తమ్ముడు చెల్లెలు మధ్యలోనే చదువు ఆపేయాల్సి వస్తుంది. మా తమ్ముడిని బలవంతం చేసి పాలిటెక్నిక్లో చేర్పించాను. వాడు వృద్ధిలోకి వస్తాడని కొండంత ఆశ పెట్టుకున్నాను. మా చెల్లెలు చాలా తెలివైంది. కాలేజీలో ఎప్పుడూ దానికి ఫస్ట్ మార్కులు వస్తుంటాయి. వాళ్ళ చదువులు మధ్యలోనే ఆగిపోతే వాళ్ళ తెలివితేటలు ఎందుకు కొరగాకుండా పోతాయి. మా పెద్దక్క రోగిష్టిది. మా బావగారికి పేకాట నాటకాలు తప్ప ఇంటి విషయాలు అక్కర్లేదు. అందువల్ల మా అక్క ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంటుంది. ఆమె మందులకే బోల్డ్ ఖర్చయిపోతుంది. మా నాన్నగారి ఆదాయం ఇల్లు గడవడానికే చాలుతుంది గాని పై ఖర్చులకు చాలదు. ఇంకా మా చిన్నక్క పెళ్ళొకటి ఉంది. చూసారా ఎన్ని సమస్యలో. ఇవన్నీ నాకు సంబంధించినవి కావులే అని నా స్వార్థం నేను చూసుకోనా? రమణరావు గారు, నన్ను మరోలా అర్థం చేసుకోవద్దు. ఒక్క 2 ఏళ్లు నా గురించి ఓపిక పట్టండి. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. ఏదో విధంగా మీ వాళ్ళకి సర్ది చెప్పండి. ఇటు చూడండి, నా గురించి ఆ మాత్రం కష్టపడలేరు? ప్లీజ్. రమణరావు కొద్దిసేపు నిదానించి చూసి, అలాగేలేండి అన్నట్టు తలూపాడు. మీరు ఎంత మంచివారండి. మీకు చాలా ఇబ్బంది కలిగించాను, క్షమించాలి అంది కస్తూరి. అంత మాట అనకండి. మీ పరిస్థితులు కూడా ఆలోచించాలి కదా. నేను రేపే ఇంటికి ఉత్తరం రాసేస్తాను. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని. ఆలోచిస్తే కారణమే దొరక్కపోతుందా అన్నాడు రమణరావు. అన్నట్టు ఈ చాక్లెట్స్ తీసుకోండి అంటూ కస్తూరి హ్యాండ్ బ్యాగ్లోంచి చాక్లెట్లు తీసి అతనికిచ్చి తనొకటి నోట్లో వేసుకుంది. మీకింకా చిన్నతనం పోలేదండోయ్ అన్నాడు నవ్వుతూ. ఆమె కూడా నవ్వింది. దూరంగా సముద్రం మీద లైట్ల వెలుగులో ఓడ ఒకటి అందంగా అలంకరించిన పెళ్లి పందిర్లా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు, పందిట్లో చాందినికి వేలాడదీసిన పూలలా ఉన్నాయి. ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ మరో అర్ధగంట కూర్చుని ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరారు. తన రూమ్ అక్కడికి దగ్గరేనని, నడిచి వెళ్ళిపోతానని చెప్పి ఆమెను రిక్షా ఎక్కించి రమణరావు ఆగిపోయాడు. అక్కడి నుంచి అంతా పల్లమే కావడం వల్ల గాలిలో తేలిపోతున్నట్టు పోతోంది రిక్షా. ఆ రిక్షాలోని కస్తూరి మనసు కూడా అలాగే తేలిపోతోంది. ఇంటి ముందు రిక్షా దిగేసరికి తమ్ముడు వీధిలోనే ఉన్నాడు. సినిమాకు వెళ్ళావా అక్క? ఏం సినిమాకి అని అడిగాడు. ఇప్పుడేం సినిమారా? ఇంత తొందరగా ఏం సినిమా విడిచిపెడతారు? పనుండి ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అంది కస్తూరి. రావడం ఆలస్యమైతే ఏ సినిమాకో వెళ్ళావేమో అనుకున్నాలే అన్నాడతను. కస్తూరి ఇంట్లోకొచ్చి బట్టలు మార్చుకుందామని అవతల గదిలోకి వెళ్ళబోతుంటే, ఇవాళ మీ ఫ్రెండ్ అరుణకుమారి కనిపించిందేమిటి? ఇంతకీ ఆ జిగురు కుమారి ఇంత తొందరలో నిన్ను వదిలిపెట్టిందంటే
ఆశ్చర్యంగానే ఉందే అంది వాళ్ళ చిన్నక్క. ఆమె నవ్వేసి గదిలోకి వెళ్ళిపోయింది. తిరిగి తలుపులు తెరుచుకుని యువతలకి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళంతా సమావేశమైనట్టుగా నట్టింట్లో ఆమె గురించే చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళావే, ఇంత ఆలస్యమైంది అంది తల్లి. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానమ్మా, కలిసి చాలా రోజులు అయిందని ఆఫీస్ నుంచి అలా వెళ్ళాను అంది కస్తూరి. ఎవరా ఫ్రెండు అని అడిగిందామె. కస్తూరి నోరు తెరిచేలోగానే ఆఫీస్ ఫ్రెండ్ కాబోలు. అవునా అక్క అంది చెల్లెలు. ఊ అంది కస్తూరి అక్కడి నుంచి కదిలి ముఖం కడుక్కుందామని దొడ్లో బావి దగ్గరికి వెళ్ళబోతూ. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావే, ఎందుకా కంగారు? ఇప్పటిదాకా ఆ బీచ్లో షికార్లు చేయగాలేంది, ఇప్పుడెందుకా తొందర అంది తల్లి గట్టిగా. కస్తూరి గతుక్కుమంది. అయినా ఆమె ఆగకుండా దొడ్లోకి వెళ్ళిపోయింది. ముఖం కడుక్కుని తిరిగి వచ్చేసరికి ఇంకా అందరూ అక్కడే ఉన్నారు. చెప్పవే, ఎవరా రమణరావు? వాడితోనేనా ఇంతసేపు బీచ్లో షికార్లు చేసి వచ్చావు? కస్తూరి ఏం మాట్లాడలేకపోయింది. ఏది, ఆ ఉత్తరం ఎక్కడ పెట్టావో పట్టుకురారా సూర్యం అంది తల్లి కొడుకును ఉద్దేశించి. సూర్యం అక్కవైపు నవ్వుతూ చూస్తూ ఉత్తరం జేబులోంచి తీసిచ్చాడు. ఏమిటా ఉత్తరం అంది కస్తూరి అదేమిటో స్పష్టంగా తెలిసిపోతున్నప్పటికీ. ఏ ఉత్తరమా? నువ్వు పుస్తకంలో పెట్టి మర్చిపోయావు చూడు, ఆ ఉత్తరం అంది కస్తూరి అక్క. సిగ్గు లేదటే, ఇదా నువ్వు చేస్తున్న నిర్వాకం? నీకేం పోయే కాలం వచ్చిందని ఇలాంటి పాడుబుద్ధి పుట్టింది? మమ్మల్ని నలుగురిలోనూ తలెత్తుకు తిరగనియ్యవా? తిండికి ఉన్నా లేకున్నా గౌరవంగా బతుక్కొస్తున్నాం. నీ పుణ్యమా అని ఇప్పుడు అది కూడా లేకుండా చెయ్యి. ఇంట్లో పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఉన్నారన్న ధ్యాసైనా ఉందా నీకు? ఉంటే ఇలా బరితెగిస్తావా? చిచ్చి, నా కడుపును చెడబుట్టావు కదటే. వాడికెవడికో సిగ్గు లేకపోతే నీకైనా సిగ్గు ఉండొద్దు? బుద్ధి లేక వాడు పిలిస్తే కుక్కలా వాడి వెనక వెళ్లడమేనా? నువ్వు అలసి ఇవ్వకపోతే వాడెందుకు ఇలా బరితెగించి ఉత్తరం రాస్తాడు? అసలు నిన్ననాలి. ఉద్యోగం చేస్తానంటే 4 రాళ్లు తెచ్చి ఇల్లు ఉద్ధరిస్తావనుకున్నాను గాని ఇలా గౌరవం మంట కలుపుతావనుకోలేదు. కస్తూరి అక్కడ నిల్చోలేకపోయింది. మారు మాట్లాడకుండా డాబా మీదకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినా తల్లి కంఠం ఉండి ఉండి భగ్గుమంటోంది. బహుశా ఏ తమ్ముడో చెల్లెలో అక్కో ఆజ్యం పోసి రగుల్చుతున్నారు కాబోలు. కస్తూరికి తల దిమ్మెక్కిపోయినట్టు అనిపించింది. ఎదురు చూడని దెబ్బ తగిలి తల మొద్దుబారి ఏదీ ఆలోచించలేని మందకొడితనంతో అలా మోకాళ్లలో తల దూర్చుకుని కూర్చుంది. ఎంతసేపు కూర్చుందో తెలీదు. కింద నుంచి తండ్రి కేక వినిపించి లేచి వెళ్ళింది. గదిలోకి అడుగు పెడుతుంటే కోర్టు హాల్లోకి కాలెడుతున్న ముద్దాయిలా అనిపించింది. తండ్రి నిప్పులు కక్కుతున్న న్యాయమూర్తిలా ఉన్నాడు. తల్లి గుమ్మం దగ్గర పోలీస్ జవాన్లా నిల్చుంది. అక్క, చెల్లెలు, తమ్ముడు ప్రేక్షకుల్లాగా సాక్షుల్లాగా ఉన్నారు. వాళ్ళందరి చూపులు ఆమె మీదనే ఉన్నాయి. హంతకుణ్ణి ఏమాత్రం జాలి సానుభూతి లేనట్టు చూసే కరుకు చూపుల్లా ఉన్నాయవి. అమాంతం విరుచుకుపడి పొడిచేద్దామన్న విరోధి కసిచూపుల్లా ఉన్నాయి. ఆ మూల బయటకొచ్చిన ఎలకను పట్టుకోవడానికి పొంచి పొంచి చూసే గండుపిల్లి దొంగ చూపుల్లా ఉన్నాయి. కస్తూర్ని చూస్తూనే తండ్రి ఇల్లెగిరిపోయేలా అరిచాడు. ఎవడే ఆ రమణరావు? పెళ్లికాని పిల్లకి ఇలా ప్రేమలేఖలు రాస్తాడా? రాస్కేల్! అయినా వాణ్ణనేం లాభం? నిన్ననాలి గాని మన బంగారం మంచిదైతే బయటవాడిని అనడం దేనికి? ఇలా అడ్డమైన వాడితోనూ షికార్లు కొట్టడానికటే నువ్వు ఉద్యోగం చేస్తున్నది. ఈ సంసారాన్ని పోషించలేక కాదు, నిన్ను ఉద్యోగం చేయిస్తుంటా. ఇంట్లో తీరిగ్గా తిని కూర్చోవడం ఎందుకులెమ్మని ఉద్యోగం చేయిస్తుంటే నువ్వు వేసే వేషాలు ఇవన్నమాట. ఇవాళ బీచ్కి పిలిస్తే వెళ్ళావు, రేపు రూముకి రమ్మంటే వెళ్ళవనేముంది? ఇలా తిరిగి తిరిగి రేపొద్దున తల మీదకి తెచ్చుకుని నా కొంప నిలువునా కూలుస్తావు కదటే. అంతగా నీకు పెళ్ళే చేసుకోవాలని ఉంటే నాతో చెప్పలేకపోయావా? ఆ మాత్రం సంబంధం తెచ్చి చేయలేకపోయేవాడినా? ఇలా అడ్డగాడిదలా వీధన పడ్డానికి నేనింకా చావలేదే, బతికే ఉన్నాను. తండ్రి వైపు తలెత్తుకు చూడలేకపోయింది కస్తూరి. ఎంత ఆపుకుందామన్నా ఆమెకు కన్నీళ్ళు ఆగలేదు. ఊరికే పొర్లిపోతున్నాయి. అలా నంగనాచిలా ఏడుస్తావెందుకు? చేసింది చాలకి ఇదొకటా? చాలే ఆ నాటకం. ఇంకెప్పుడైనా ఇలా తిరిగావంటే చూడు, ఉద్యోగం మానిపించి ఇంట్లో కూర్చోబెడతాను. కస్తూరి అక్కడి నుంచి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఎక్కిళ్ళు కూడా వస్తున్నాయి. కన్నీటితో తలగడ అంతా తడిసిపోయింది. ఇంక చాలే ఏడుపు, వచ్చి అన్నం తిను అంది తల్లి. కస్తూరి లేవలేదు, అలాగే ఉండిపోయింది. తల్లి చూసి చూసి సరే నీ ఇష్టం, తినాలనుకుంటే వంట ఇంట్లో ఉంది తిను, నాకు నిద్ర వస్తోంది పడుకోవాలి
అని వెళ్ళిపోయింది. కస్తూరికి ఆకలేస్తున్నా భోజనం చెయ్యాలనిపించలేదు. పక్క మీద అలాగే ఉండిపోయింది ఆలోచిస్తూ. బాగుంది సంబడం, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కి ఏడ్చిందట. ఇలాంటిదే. ఆ మధ్య ఓసారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ట్రూ కాపీల మీద సంతకాలు పెట్టిస్తానంటే అప్పుడు చూశాను. వాడితో మాట్లాడుతూ ఒకటే ఇకైకలు పకపకలును. నేను చేశాను ఉద్యోగం, దీనిలా ఊళ్ళు వెళ్ళలేదు ఎప్పుడు. ఒక్కరోజు ఎప్పుడైనా కాలేజీ నుంచి ఆలస్యంగా వచ్చేసరికి పావుగంట ఉపన్యాసం దంచి శ్రీరంగనీతులు చెప్తుంది కదా. ఇప్పుడేమయ్యింది? అక్క, తమ్ముడు, చెల్లెలు గుసగుసలాడడం వినిపిస్తూనే ఉన్నాయి కస్తూరికి. ఆమె హృదయం కాలిపోతోంది. బాధతో ఆమె విలవిల్లాడిపోతోంది. ఆ బాధ అమ్మా నాన్నలు గుచ్చిన ముళ్ళ బాధ కాదు, తమ్ముడు, చెల్లి, అక్క దించిన గుణపాల బాధ అది. ఆ తిట్ల ముళ్ళ కన్నా ఈ నిందల గుణపాలే గుండెల్లోకి దిగిపోయి ప్రాణం తీసేస్తున్నాయి. ఆ బాధకు ఆమె తట్టుకోలేక మెలికలు తిరిగిపోతోంది. రాత్రంతా ఆ బాధకి ఆమెకి నిద్ర పట్టలేదు. ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి బద్ధకంగా ఉన్నా లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని మరీ వెళ్ళింది. లంచ్ టైం అప్పుడు సెక్షన్లో అంతా బయటికి వెళ్లడం చూసి రవణరావు ఓ కవర్ పట్టుకొచ్చి, ఇంటికి ఉత్తరం రాస్తున్నానండి, ఒంట్లో నీరసంగా ఉంటోందని డాక్టర్ గారికి చూపిస్తే ఎక్స్రే తీసి ఓ 2 నెలల పాటు రెస్ట్ తీసుకోమన్నాడని, మందులు ఇంజెక్షన్లు వాడుతున్నానని, వీలైతే ఆఫీసుకు కూడా సెలవు పెట్టాలని చూస్తున్నానని రాస్తున్నాను. ఈ దెబ్బతో మా వాళ్ళకి ఆటకట్టు. 2 ఏళ్ల వరకు ఈ నాటకం ఆడొచ్చు అన్నాడు. రాయక్కర్లేదులేండి అంది కస్తూరి. ఏ అన్నట్టుగా చూశాడు అతను. మనం పెళ్లి చేసేసుకుందాం అంది కస్తూరి చాలా దృఢంగా, నిర్భయంగా. సూటిగా, దీక్షగా చూస్తున్న ఆమె అంతలోకే ప్రసన్నంగా, చల్లగా చూపుల్ని మార్చి చిరునవ్వుతో తీయగా, నిజమే, మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాం అంది. కథ సమాప్తం.